హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి రెసిపీస్. తక్కువ ఖర్చుతోనే ఇంట్లోనే ఎంతో టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో నేను ఈరోజు మీకు చూపించబోతున్నానండి. ఈ దోశలు అనేటివి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే టిఫిన్ రెసిపీ అన్నమాట ఇది. మరెందుకండి ఆలస్యం, వెంటనే మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక కప్పు అటుకులు తీసుకోవాలండి, మందంగా ఉండే అటుకులు. తర్వాత హాఫ్ కప్పు బొంబాయి రవ్వ, హాఫ్ కప్పు పుల్లటి పెరుగండి. ముందుగా అటుకులని ఇలాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత అటుకులు, రవ్వ, పెరుగు మొత్తం మిక్సీ జార్లో వేసి మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట, ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత వంట సోడా వేసుకోవాలి, హాఫ్ చెంచా వంట సోడా వేసుకోవాలి. ఇవి అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలండి, బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. నేను అటుకులని వాష్ చేసి మిక్సీ పట్టుకున్నందుకు నాకు అక్కడక్కడ ఇక్కడ అటుకులు కనిపిస్తున్నాయండి. మీకు ఇలా కూడా వద్దు, ఇంకా ఫైన్ పేస్ట్లా కావాలనుకుంటే అది పొడిగా ఉన్నప్పుడే రవ్వ, అటుకులు అనేది మిక్సీ జార్లో వేసి ఫస్ట్ పౌడర్ లాగా అయ్యాక మీరు పెరుగు కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు, అప్పుడు ఇంకా ఫైన్ పేస్ట్ వస్తుంది. నేను దాని మీద డస్ట్ ఉంటుంది కాబట్టి కడిగి చేసినందుకు అక్కడక్కడ నాకు ఈ అటుకులు అనేటివి కనిపిస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు దాని మీద మూత పెట్టి కాసేపు నాననివ్వాలి. అది నానేలోపు మనము దీంట్లోకి చట్నీ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దీనికి కావాల్సిన పదార్థాలు మీరు చూసేశారు. సో స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలి. నేను ఎండుమిర్చి కూడా కడిగి వేసానండి, అందుకే ఆయిల్ అలా చిటపటం అంటుందన్నమాట. నాకు అదేంటో అండి, అతి శుభ్రత ఎక్కువ, అందుకే ఏదైనా కడిగి వేస్తాను. మీలో ఎంతమంది ఇలా ఎండుమిర్చి కూడా కడిగి వేసే వాళ్ళు ఉన్నారో నాకు కింద కామెంట్లో చెప్పండి. అండ్ నా దగ్గర పచ్చిమిర్చి లేదు కాబట్టి నేను ఎండుమిర్చి తీసుకున్నాను. మీ దగ్గర పచ్చిమిర్చి ఉంటే కనుక పచ్చిమిర్చి యూస్ చేయొచ్చు అనమాట. ఇది వేగిన తర్వాత మనం ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. అవి వేసుకొని అవి కూడా లైట్ పింకిష్ కలర్ వచ్చేంత వరకు ఆ ఉల్లిపాయ ముక్కలు అనేటిది వేయించుకోవాలి. ఖర్చు తక్కువ, రుచి ఎక్కువ అండి. ఈ టమాటా పచ్చడి కేవలం దోశల్లోకే కాదు, అన్ని రకాల టిఫిన్లోకి బాగా ఉపయోగపడుతుంది. అండ్ వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనకి ఎప్పుడు పప్పు అందుబాటులో కూడా ఒక్కోసారి ఉండకపోవచ్చు, అట్లాంటప్పుడు ఇలా అటుకులు, రవ్వ అనేది ఇంట్లోనే ఉంటుంది కనుక ఇంట్లో ఎటువంటి టిఫిన్లు దాని కాంబినేషన్గా ఈ టమాటా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇందులో కొద్దిగా ఒక హాఫ్ చెంచా అంత పసుపు వేసి అది కూడా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కల్ని వేసుకొని మంచిగా మెత్తబడేంత వరకు టమాటా ముక్కల్ని ఆయిల్లో మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు కాస్త మగ్గిన తర్వాత నేను ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేయడం ఇష్టం లేకపోతే కనుక ఎల్లిపాయలు ఉంటాయి కదండి, అవి ఉట్టి ఎల్లిపాయలు కాస్త నలిపేసి అందులో వేసుకోవచ్చు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఈ టమాటా ఉల్లిపాయలు అనేటివి సాఫ్ట్గా అయ్యేంత వరకు మీడియం మంట మీద మనము మగ్గించుకోవాలన్నమాట. తర్వాత ఈ మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లరబెట్టుకొని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా చేసుకోవాలి. మీరు డైరెక్ట్ ఇలా అయినా చట్నీ తీసుకోవచ్చు, లేకపోతే పోపు పెట్టుకొని అయినా చట్నీ తీసుకోవచ్చు. నేనైతే పోపు వేసుకున్నాను, పోపు లేకున్నా కూడా ఈ చట్నీ అనేది బాగానే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని ఒకసారి చెక్ చేసుకోవాలండి. అటుకులు వాటర్ని బాగా పీలుస్తుంది కనుక ఈ పిండి అనేది కొంచెం గట్టిగా థిక్గా అవుతుందన్నమాట. సో ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని దోశ బ్యాటర్ లాగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కతోని ఇలా మొత్తం అంతా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని ఒక గరిటె పిండి తీసుకొని అందులో వేసుకొని మనం స్లోగా తిప్పుకుంటూ వేసుకోవాలన్నమాట. మరీ మందం కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా వేసుకోవాలి. పల్చగా వేసుకున్నట్లయితే మీకు దోశలు అనేటివి తీయడం రాదనమాట, అతుక్కుపోతుంది. కాబట్టి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ బబుల్స్ వచ్చాయి కదా, దోశ బ్యాటర్ అనేది కరెక్ట్గా ఉన్నట్టు అనమాట. ఇట్లా బబుల్స్ వస్తే అండ్ దీని మీద
మనం మూత పెట్టుకొని మీడియం మంట మీద ఆ దోశను అనేటిది వేయించుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా గరిటెతోని దోశని మెల్లగా పైకి తీస్తూ ఉల్టా తిప్పుకొని రెండు వైపులా కాల్చుకుంటూ దోశని వేయించుకోవాలన్నమాట. రెండు వైపులా కాల్చాలండి, ఎందుకంటే మధ్యలో అనేది పచ్చి పచ్చిగా ఉండకూడదు. అందుకే రెండు వైపులా కాల్చుకుంటే మీకు దోశ అనేది మంచిగా వస్తుంది. అండ్ ఈ దోశకి పుల్లటి పెరుగు మాత్రమే యూస్ చేయాలండి, అప్పుడే దోశ యొక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారా, పర్ఫెక్ట్గా ఇలా మీకు దోశ అనేది రెడీ అయిపోతుంది అనమాట. అది అయిపోయిన తర్వాత ఇంకోటి కూడా ఇలానే వేసుకొని మెల్లగా వేసుకుంటూ మెల్లగా స్లోగా తిప్పుకోవాలి. ఎక్కువగా ర్యాష్గా రఫ్గా తిప్పకూడదు. స్లోగా తిప్పుకుంటూ మంచిగా ఈ విధంగా మీదంగా ఆయిల్ వేసి మంచిగా వేయించుకోవాలన్నమాట. ఇలా అన్ని దోశలు వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలన్నమాట. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన దోశలు రెడీ అయిపోయాయి. మనకి పప్పు నానబెట్టే అంత టైం లేకపోయినా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా దోశలు అనేటిది మనం వేసుకోవచ్చు అనమాట. చాలా పుల్లగా కమ్మగా చాలా టేస్టీగా ఉంటాయి దోశలు. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్తో మేము ముందుకు వస్తాను.